ఇంట్లో పండిపోయిన బనానాస్ ఉన్నాయి. దాంతో ఏం చేద్దామని చెప్పి ఈ బనానా కేక్ అయితే చేశాను. చేసింది ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా బాగుంది. ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గానే వచ్చింది. కేక్ని కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా ఫ్లఫీగా కూడా ఉంది. నేనైతే ఓవెన్లో చేయలేదు, నార్మల్గానే చేసేసాను. ఒక పెద్ద గిన్నె పెట్టి ఆవిరి మీద చేశానన్నమాట. ఇది ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేశాను. మీరు కూడా చూసేయండి. అరటిపళ్ళు, మైదా పిండి, షుగర్, ఆయిల్. నెక్స్ట్ మిగతావి పక్కన పెట్టాను, అవి తర్వాత చూపిస్తాను. మిక్సీ జార్లో అయితే కొంచెం షుగర్ వేసుకున్నాను. దాంట్లోనే పండిపోయిన అరటి పండ్లు అవి కూడా 2 వేసేసి కొంచెం ఆయిల్, ఫ్లేవర్ లేని ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. ఇవన్నీ వేసి బాగా మెత్తగా మిక్సీ చేసేసుకోండి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకోండి. మిక్సింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం సోడా పొడి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇదైతే కొంచెం గట్టిగా అయింది. దీంట్లో కొంచెం పాలు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇవి కాచుకున్న పాలే అన్నమాట. అవి కొన్ని వేస్తూ మనకు కావాల్సిన టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. నాకైతే ఇలా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఇంకా ఆవిరి మీద ఉడికించాలి కదా, ఇంకా అన్ని సెటప్ చేసేసాను. మీరు కేక్ని దేంట్లో చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకొని ఆయిల్ లేదా గీ అప్లై చేయండి. దానిపైన కొంచెం మైదా పిండి చల్లేసుకోండి. నెక్స్ట్ ఇంకా ప్రిపేర్ చేసుకున్న పిండిని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. లోపల బబుల్స్ ఏమీ లేకుండా 2 సార్లు అలా ట్యాప్ చేసి ఇంకా పెట్టేసుకోవడమే. ఫస్ట్ అయితే ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ పాటు బేక్ చేశాను అనమాట. మధ్యలో వచ్చి అలా టెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇది అవుతుందా లేదా అని చెప్పి. అవెన్లో అయితే ఎన్ని కష్టాలు ఉండేవి కాదు. టైము అని సెట్ చేస్తే టైంకి మనం కేక్ అయిపోతుంది. మనం అవెన్ లేకుండా ఆవిరి మీద చేస్తున్నాం కాబట్టి చూసుకుంటూ చేసుకోవాలి. నేనైతే ఒక టూత్ స్టిక్ గుచ్చి చెక్ చేసుకోండి. నా కేక్ అయితే రెడీ అయిపోయిందనమాట, బాగానే వచ్చింది. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే కేక్ చేసే దాంట్లో కింద వాటర్ పోసాను కొన్ని, బాయిల్ అవుతుందని. ఆ ఆవిరికి వాటర్ బబుల్స్ అన్ని కేక్ మీద పడ్డాయి. మీరైతే అలా చేయకండి. వాటర్ లేకుండా ఇసుక లేదా సాల్ట్ వాడి కూడా చేస్తారు, అలా ట్రై చేయండి. అన్ని కష్టాలు ఎందుకు అంటే అవెన్ ఉన్న వాళ్ళు దాంట్లో చేసుకోవచ్చు. ఈ కేక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేశాను, ఈజీగా వచ్చేస్తుందని. చల్లారిన తర్వాత అలాగే వచ్చేసింది అనమాట. దీన్నైతే ఒక ప్లేట్లో వేశాను. ఫస్ట్ నేను టేస్ట్ చేశాను ఎలా ఉంటుందో ఏంటో అని, తర్వాత పిల్లలకి ఇద్దాం అనుకున్నాను. ఓపెన్ చేయి, కేక్ ఓపెన్ చేయి. మా పాపకైతే ఇంట్లో ఏదైనా చేసిస్తే చాలా హ్యాపీ అవుతుందన్నమాట. ఇలాంటివన్నీ మా పాపకి చాలా ఇంట్రెస్ట్. మా బాబు అయితే అస్సలు పట్టించుకోడు. ఏదో ఒకటి చేసిందా, నచ్చిందా, తిన్నామా అని ఉంటాడు. పిల్లలకి ఏదైనా కావాలంటే పొద్దున్నే చెప్పేసి వెళ్తారు స్కూల్కి. ఇంకా వచ్చే లోపల అది చేసి పెట్టాలన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత అది చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఫేస్లో ఆ నవ్వు చూడాలన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకా వీడు మా తమ్ముడు అనమాట. ఇంకా వీడికి కూడా చాలా బాగా నచ్చిందంట కేక్, తీసేసుకొని పోతున్నాడు. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ నేను అనుకున్నదే. మా బాబుకైతే నచ్చలేదు, తినమంటే నాకొద్దు, నచ్చలేదు అని చెప్తున్నాడు. ఇంకా మా ఇద్దరు పిల్లలకైతే నచ్చిందంట, వాళ్ళైతే తినేస్తున్నారు. వీడికి ఇలాంటివి అయితే నచ్చవు. ఇంకా బర్గర్లు, చికెన్ ఇలాంటివి అయితే బాగా నచ్చుతాయి. కొంచెమైనా టేస్ట్ చేయరా ఎలా ఉందో చెప్పు అంటే అస్సలు తినట్లేదు. లాస్ట్కి ఇంకా ఏదో నా కోసం కొంచెం నోట్లో పెట్టుకొని బాలేదు అని చెప్పి నీళ్ళు తాగేస్తున్నాడు. మా పెద్ద పాప మాత్రం బాగుందిలేమ్మా నేనే తింటా అని చెప్పి అంతా తనే తీసేసుకుందనమాట. ఇంకా లాస్ట్ నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను, నాకు కూడా నచ్చింది. మొదట్లోనే టేస్ట్ చేశాను కదా, ఇంకా లాస్ట్లో కూడా బాగుందని చెప్పి ఇంకొంచెం తినేశాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా లైక్ చేసి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు కూడా తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి.